హాయ్ వెల్కమ్. ఈరోజు మనము టమాటో ఆలు దోసకాయ అవి మూడు ఎలా చేయాలో చూద్దాం. ఇక టమాటోలు, దోసకాయ ముక్కలు, ఆలుగడ్డ. ఓకే, ఫస్ట్ ఆలుగడ్డని ఏం చేయాలంటే ముక్కలు చేసేసుకొని కొంచెం వాటర్ వేసి అందులో సాల్ట్ వేసి పెట్టుకొని పక్కకు పెట్టేసాను. మిర్చి రెడీ, ఆనియన్ రెడీ, పప్పులు కూడా కొన్ని ఆవాలు. ఇప్పుడు కట్ చేసుకున్న మిర్చి వేయండి. ఫస్ట్ ఒక 5-6 సెకండ్లు ఆగి ఇప్పుడు ఆనియన్ వేయండి. నూనె వచ్చేసి ఒక 2 పావులు. ఓకే, కొద్దిగా ఉండనియండి. చూడండి ఎలా అవుతుందో ఆనియన్, కొంచెం గ్రే కలర్ వచ్చేదాకా. మంట కూడా మీడియం. కొంచెం అల్లం పేస్ట్ వాసన పోయేదాకా కలిపేసేయండి. పసుపు, మెంతం కూర వేయండి ఇఫ్ పాసిబుల్, అంటే మెంతి కూర అనమాట. ఓకే, ఇలా గ్రేవ్ వచ్చాక వెజిటేబుల్ వేసుకోవడమే. సాల్ట్లో వేయడం వల్ల ఆలు అనేది కలర్ రాదు, మంచి వైట్గా ఉంటుంది అనమాట. ఏవైనా వేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఆలు వేస్తున్నా. ఒక 5 మినిట్స్ ఆగి దోసకాయ వేద్దాం. కొంచెం కలిపి క్యారెట్ 5 మినిట్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి టమాటా. ఓకే, 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దోసకాయలు వేసుకున్నాం. ఓకే, ఇలాగే కట్ చేసి పెట్టుకున్నాం. ఇది ఒక 5 మినిట్స్ నుంచి రైట్. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు టమాటాలు వేసుకోవచ్చు, లేదా ఇంకొక 2 మినిట్స్ తర్వాత వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసేస్తున్నా. క్వాంటిటీ ఏం లేదు, 1/2 కేజీ ఆలుగడ్డ, 1/2 కేజీ దోసకాయ, 1/2 కేజీ టమాటా. దాట్స్ ఇట్. కొంచెం టమాటా ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ ఒకసారి అట్లా కలబెడుతుండండి. ఒక 2-3 సార్లు. ఒక 5 మినిట్స్కి ఇలా వాటర్ వస్తుంటాయి. మనకు వాటర్ సరిపోతే వాటర్ పోసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్. సో వాటర్ క్వాంటిటీ మనకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ వేస్తున్నది కొంచెం, ఇది చాలు నాకు. సో ఇంకొక 5-10 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే, చూడండి ఒక 5-10 మినిట్స్, 5 మినిట్స్ 6 మినిట్స్ అయింది అంతే. సో ఇలా అయితే కొంచెం జిగురుగా చూడండి మంచిగా. సాల్ట్, ఉప్పు, కారం వేసేసుకుంటే సరిపోద్ది ఒక 5 మినిట్స్లో. కొత్తిమీర కూడా వేసేసుకుంటే. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా చూడండి నేను. సో మీ కారం వేస్తున్నా. మీ కారం ఎంత ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. మాకు ఇదేనా. సాల్ట్ వేయండి, ఉప్పు వేసాక మంచిగా కలబెట్టండి. ఇది కారం మిరప అంతే. ఓకే, అవర్ కర్రీ రెడీ. ఓకే.